సార్ పూజారి విజయ్ ఎవరు? దుబాయ్ నుంచి వచ్చింది, కరెక్టేనా? దుబాయ్ నుండి ఓ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఇంతేనా? ఇంకా ఉన్నా మొత్తం నేనే తీసుకుంటాను. ఇంకా ఉందా? ఉంది. ఊర్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. బయట తీసుకురావడం రిస్క్ కదా. ఇక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా పేరు విన్నారనుకో, చివరికి కుక్క కూడా మొరగదు. కుక్క కాదు, ఇక్కడ నక్కతోనే ఇబ్బంది. నక్క కాదు, ఇక్కడికి పూలొచ్చినా కూడా ఏమీ పీకలేదు. ఓయ్, యోర్ బియర్డ్ నైస్. ఏమండి, అలెక్స్ చెప్పిన పార్టీ వీడై ఉంటాడా? వాణ్ణి నువ్వు ఫాలో అవ్వాలి. చూసావా? ఎవరు నుంచోకండి.
థ్యాంక్స్. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. వీడేనా? వేడి కాదు. లేదు సార్, వచ్చింది వీడి కాదు సార్. వాళ్ళు ఇద్దరు. ఇంటికి వచ్చింది ఇంకొకడు. ఏమైంది? నాన్న వచ్చింది వీడు కాదని చెప్తున్నారు. ఇంకొకటి ఎవరో అంట. హోల్డ్ చేయి. చెప్పు. వస్తువు బోర్డర్ దాటింది. ఇప్పుడు వస్తువు మ్యాంగ్లూరులో ఉంది. వాడు దొరికాడా? వాడు దొరికాడని అనుకోండి, కానీ మీరు చెప్పినోడు కాదు, వీడు ఇంకొకడు. వాడు కార్లన్నీ అమ్మేసి బైక్లో తిరుగుతున్నాడు. అయితే అదెవరు? మీ టీంలో ఉన్నవాడే ఎవడొకడు అయి ఉంటాడు. లేదంటే ఇంత దూరానికి వెళ్ళుండదు. నేను ఫోటో పంపిస్తాను. ఆ ఇన్స్పెక్టర్కి అది చూపించు. వీడే ఆ పొరంబోకు. వీడే ఇంటికి వచ్చాడు. సరే పూజారి, ధన్యవాదములు. హలో హలో నాన్సీ, నేను ఆల్బీ. ఆల్బీ, ఎక్కడికి పారిపోయావురా? చెప్పి వెళ్ళొచ్చు కదా. ఊర్లో అందరూ నాకే కాల్ చేస్తున్నారు. ఎవరు? సాధికనా? ఎవరైతే ఏంటి? ఆ గోల్డ్ తీసుకెళ్లిన వాడు దొరికాడా? నేనేదో బంగారం తీసుకెళ్లి అమ్మేసినట్టు అందరూ మాట్లాడుతున్నారు. నాన్సీ, నన్ను క్షమించు. నేను నా ఫ్రెండ్ ఫైజల్ ఇద్దరు కలిసి యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశాం. గోల్డ్ ఇప్పుడు మా దగ్గరే ఉంది. చెత్త విధవా, ఎందుకు ఇంత చండాలమైన పనులు చేస్తున్నావు? ఎందుకు నా దగ్గర అలాంటి పని చేస్తున్నావు? ఆ ట్రావెల్స్ లో జాబ్ చేసుకుంటూ ఎలాగోలా బ్రతికేదాని కదా. ఎన్ని రోజులు నా పనే చేస్తుంటావు నాన్సీ నువ్వు? ఇలా చూడు, నువ్వు వీలైనంత త్వరలో ఇంటి నుంచి పారిపో. అజర్ వాళ్ళ మనుషులు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? అయితే నువ్వు పని చేయి, సిటీలో ఉన్న నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపో. లేదంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను బార్డర్ దాటేస్తాను. మిగతా విషయాల తర్వాత చెప్తాను. బయలుదేరేటప్పుడు పాస్పోర్ట్ కూడా తీసేసుకో. 2-3 రోజులే, సమస్యలు తీరిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను. ఆల్బీ, పెట్టేకు ఏం చేయాలో చెప్పు. ఇదిగో, నీ ఫ్రెండ్ అకౌంట్కి పంపించి హాస్పిటల్లో డబ్బు కట్టేమని చెప్పు. తన అకౌంట్లో వేసావనుకో, ఖచ్చితంగా మనం దొరికిపోతాం. కావాల్సినంత తిని మళ్ళీ మనం ఎప్పుడు తింటామో అని ఆ దేవుడికి మాత్రమే తెలుసు. జోక్ చేశానంతే. ఇదిగో, ఇది కూడా ఉంచుకో. నేను 2 రోజులు వచ్చేస్తానమ్మా. ఇంత సడన్ గా ఇంటర్వ్యూకి పిలిచారు చూడు. అయ్యో, హాయ్. ఏంటి అందరు వచ్చేసారు? రండి కూర్చోండి. అమ్మా, కాస్త టీ తీసుకురా. ఇలా చూడు, నీ విందు కోసం మేము రాలేదు. రెహన్, నాన్సీ, ఒక నిమిషం. నాన్సీ, వస్తువు ఎక్కడుంది? దేని గురించి అడుగుతున్నా? నాన్సీ, నేను చాలా మర్యాదగా అడుగుతున్నా. అక్కరు లేకుండా సమస్య చేయాలనుకోకు. ఎక్కడుందో చెప్పు. అయ్యో సాధికన్నా, నువ్వేం అడుగుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఆల్బీ నాటకవాడి దొంగలిచ్చిన మా బంగారం